దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథం నుంచి ఒక్క మాట ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం ఎలా చెప్తుంది? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితేవు గనక ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. ఈ యొక్క వాక్యం ద్వారా ఆసా అనే మహారాజుకి హనాని అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడి మాటలు చెప్పించాడు. దేవుడి దగ్గర ఇన్ని మేలులు పొందావు కదా నువ్వు ఇప్పటి వరకు, ఇప్పుడు వచ్చేసరికి ఒక ఆయన ఎవరో నీ మీద దండేస్తూ వస్తున్నాడు అంటే దేవుడిని ఆశ్రయించకుండా పక్కన ఉన్నటువంటి ఆ సిరియరాజును ఆశ్రయించావు. ఎవరు చూడలేదు అనుకున్నావు, దేవుడు చూచేశాడు. అబ్బాయి నాకు చెప్పాడు హనాని అంటున్నాడు వచ్చి. ఈ యథార్థమైన హృదయం కలవారిని బలపరచడానికి దేవుని కన్ను దేశమంతా సంచారం చేస్తుంది. నిన్ను బలపరచడానికి కన్ను సంచారం చేస్తుంది. కానీ నువ్వు అది కానక నువ్వు ఎవరో వెళ్ళి పక్కన వాళ్ళని ఆశ్రయిస్తూ వచ్చావు. దేవుడికి అది కోపం వచ్చింది కాబట్టి నీకు యుద్ధాలు జరుగుతాయి అబ్బాయి అని చెప్పాడు. అంటే దేవుడి మీద అంత గట్టిగా మనం ఆధారపడాలి. దేవుడిని వదిలేసి వేరే వెళ్ళే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడి యొక్క మాటలు మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన అందరినీ చూస్తూ ఉన్న దేవుడు అని మనం ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. దేవుడి మాటలను దీవించుగా.